హాయ్ అండి. పుట్టలో పాలు పోసొచ్చిన గుళ్ళ దర్శనం చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అనేది. అయితే అక్కడ చూసిన కొన్ని విషయాలు నేను మీకు చెప్తా. అవి మీకు కామెడీగా అనిపించచ్చు, సీరియస్‌గా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. అయితే ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టొద్దు అని ప్రతిసారి పని చేసేవాళ్ళు మొత్తుకుంటూనే ఉంటారు. అయినా కూడా పట్టించుకోకుండా ధ్వజస్తంభం పైన దీపాలు ఒకరిని చూసి ఒకరు ముట్టిస్తూనే ఉంటారు. నాకు మాత్రం అది నచ్చదు. ఎందుకంటే ఆమె తిడుతది పాపం, ఆమె చాలా ఇబ్బంది పడుతది అవి ఊడవడానికి, క్లీన్ చేయడానికి. మొత్తం సమర్ సమర్ అవుతుంది. అది పట్టించుకోకుండా ఆమె అన్నదనుకో, అంతకుముందు పెట్టలేదా వాళ్ళు, వాళ్ళు పెట్టినప్పుడు అనలే కానీ నేను పెట్టినప్పుడే అంటాను అని ఆమెనే దబాయించే బ్యాచ్ ఒకరుంటారు. ఇక దేవుని దగ్గర దీపాలు, దేవుడి విగ్రహానికి దగడచ్చేలాగా దేవుని దగ్గరనే అగరబత్తులు, దేవుని దగ్గరనే దేవుడు అసలు కనబడడు, ప్రసాదం ఆయన నెత్తిల్లే పెడుతుండ్రు మొత్తానికైతే. ఇక ఆయన ఎక్కడున్నాడో తెలియదు మరి. ఇక అంత ప్రసాదాలు, అంత భక్తి అయ్యే ఆయన నెత్తిల్నే పెడతారు ప్రసాదము. దీపాలు అయితే ఇక ఆయన మొహానికే దగడు కొడుతున్నాయి, అగరబత్తులు ఆయన విగ్రహానికే పెడుతున్నారు. అది ఒక బ్యాచు. అరటిపళ్ళు పొట్టు తీసి పెడతామా, పని వాళ్ళకు అస్సలు యూజ్ అవుతలేవట. అరటిపళ్ళల్లో అగరబత్తులు గుచ్చేసరికి వాళ్ళకి ఎవరికైనా కూడా నీట్గా ఉంటేనే కదా తినాలనిపిస్తుంది. అది కొంతమంది ప్రసాదం పెట్టంగానే ప్రసాదం పెట్టుడు, కళ్ళు మూసుకొని మొక్కుడు, మళ్ళీ వీళ్ళు పెట్టిన ప్రసాదం వీళ్ళ కవర్లు వేసుకొని వెళ్ళిపోవడు, అదొకరు. ఇక కొబ్బరి చిప్పల బ్యాచ్ ఇది ఉంటుంది. రేపు దోశలకి చట్నీ అవుతుందని ఇంత వీళ్ళ కొబ్బరి చిప్ప, అంత వాళ్ళ కొబ్బరి చిప్ప, ఓ 2-3 చిప్పలు అలా ఎవరు చూడకముందు వేసుకునే బ్యాచ్ ఒకరు. ఇంకొకటి అయ్యగారులు గోత్రం చదివి బొట్టు పెట్టి, బొట్టు మాత్రం పెడితే అందరం రెడీగా ఉంటాం. కాకపోతే పళ్ళెంలో 10 రూపాయలు వేసడానికి మాత్రం ఎవ్వరు ఉండరు పాపం. చాలా గుళ్ళలో చూస్తా ఇది. 10 రూపాయలు వేస్తే వాళ్ళ ఫేస్ని వాళ్ళు ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే పెట్టించుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, అక్షంతలు వేయించుకుంటారు, చదువుతా గోత్రనామాలు కూడా చదివించుకుంటాం. కానీ 10 రూపాయలు వాళ్ళకి మాత్రం వేయం. 2 రూపాయలు, 5 రూపాయలు వాళ్ళు అడుక్కునేటోళ్ళు కాదు కదా పాపం. వాళ్ళకి ఇస్తే మనం ఏం చెడిపోము. 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు వేస్తాను నేనైతే. వాళ్ళు పెట్టకున్నా మంచిది నాకు. వీళ్ళందరూ చదివినందుకైనా నేను ఆయనకు పెడతా. ఆ రకం మరొక బ్యాచ్. ఇక అడుక్కునే బ్యాచ్ అయితే చెప్పనే అక్కర్లేదు. అందులో నిజాయితీ గల్లోళ్ళు ఏ ఒక్కరు కూడా ఉండరు నాకు తెలిసి. ఇక అది మన ఆలోచనను బట్టి మనం చేసుకోవాలి అంతే. ఇంకా పుట్టలో ఇట్లా ఎగ్స్ వేస్తారు కొందరు. ఎగ్స్ కానీ పడిగలు కానీ రూపాయి బిళ్ళలు కానీ వేస్తాం కదా, వేసిన వెంటనే లాక్కునేటోళ్ళు ఒక బ్యాచ్. మీద మీద పడి లాక్కుంటారు వాళ్ళు మాత్రం. ఇన్ని బ్యాచులు చూసినా నేను గుడి దగ్గర. మీరు వీళ్ళందరినీ చూసిల్లా? కామెంట్ చేయండి.